ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. సోషల్ మీడియాలో హనీ ట్రాప్ అని బాగా వైరల్ అవుతుంది. చూసారా, మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది బ్రో? అది మామూలు విషయమా? విన్న తర్వాత చూసిన తర్వాత ఇలాంటివి కూడా జరుగుతుంటాయా మన సమాజంలో? మనం ఎక్కడున్నాం, ఎక్కడ బ్రతుకుతున్నాం అనే ఆలోచన వస్తుంది. అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫే మళ్ళీ వాళ్ళ లవర్స్ కాదు, లేకుంటే తెలిసిన వ్యక్తులు కాదు, మొగుడు చచ్చిన వాళ్ళు పెళ్ళం చచ్చిన వాళ్ళు అయినా ఇలాంటి పనులు చేసినా బాగుండేది. ఆ పనులు చేయడం కాకుండా మళ్ళీ మనుషుల్ని ట్రాప్ చేసి డబ్బులు తీసుకొని కోట్లు కొల్లగొట్టి అసలు ఇది మాట్లాడడానికే చాలా అసభ్యకరంగా ఉంది. నాకైతే నిజంగా చెప్తున్నా, ఏం మాట్లాడతాము అనేది కూడా అర్థం కావట్లేదు. ఒక మనిషిని మెసేజ్ చేసి నువ్వు వస్తావా అని చెప్పేసి పిలిపించుకొని ఆ మనిషితో పడుకొని ఆ తర్వాత వాళ్ళు సీక్రెట్గా వీడియోలు తీసుకొని ఆ వీడియోలు తీసుకున్న తర్వాత ఆ మనిషిని మళ్ళీ ఏమంటారు బెదిరించి డబ్బులు ఇస్తావా లేదా అని ఆ సీక్రెట్ వీడియోస్ తీసుకొని వాళ్ళని బెదిరించి తీసుకోవడం అనేది ఇవి వింటుంటేనే చాలా సినిమాలలో జరుగుతుంటాయి ఇలాంటివి, కానీ నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయని చెప్పేసి చాలా కంపరంగా ఉంది. అమ్మ నువ్వు ఎవరో కానీ తల్లి, నువ్వు చాలా ఉండాల్సిన దానివే ఈ దేశంలో ఉండాల్సిన దాని కాదు. థాయిలాండ్ పోయి ఉంటే నీకు చాలా గిరాకీ దొరికేది. మన ఇండియాలో ఉంటే నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు అనిపిస్తుంది నాకు. నీకు ఎంత కోరికగా ఉంటే మాత్రం నువ్వు థాయిలాండ్ వెళ్ళిపోవచ్చు కదా తల్లి. ఇక్కడ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అంటే వాడికి మరి చేతన అవుతుందో చేత కాదో, వాడు డబ్బు కావాలనే ఫీలింగ్లో బతుకుతున్నాడేమో. డబ్బు కావాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. మరి ఇట్లాంటివి ఎంచుకొని భార్యతోటే ఇలాంటి విషయాలు ఒక మనిషిని షేర్ చేసి డబ్బులు లాగడం అనేది అసలు ఎంతవరకు కూడా అది మాట్లాడడానికి నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు భయ్య. ఏంది ఆమె పెళ్లి చేసుకొని ఆ మొగుడే వాళ్ళ ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఆ పిల్లగాలని ఎడబెట్టినవరా నువ్వు 100 మందితో తీసుకపోతే? డబ్బులు లాగడానికి ఇలాంటివి కూడా చేస్తారని జనాలు నేర్చుకుంటుంటారు. ఇప్పుడంటే మొగుడు పెళ్ళాన్ని చంపిండని, మొగుడు చంపిండనే విషయాలే విన్నా, కానీ మొగుడు పిల్లలు కలిసి ఇట్లాంటి పెద్ద స్కెచ్లు కూడా వేయచ్చు అనే విషయం నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా. సోషల్ మీడియా త్రూ ఇలా చేయడం ఈ సోషల్ మీడియా వల్లే అంటే అరే మీరు కూడా ఏ లోకంలో బతుకుతున్నారా? మేము ప్లేస్కి పోతున్నాం అంటే అక్కడ ఏమైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా లేవా? మొగుడు పిల్లలే పిలుస్తున్నారంటే అక్కడ ఏదో ట్రాప్ ఉండదు అనే విషయం మీకు ఆ మాత్రం తెలియదారా? కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండి చదువుకుంటున్నాం, మనకు 10 చదువుకున్నాడు కూడా ఏడ కెమెరాలు పెడతారనేది తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా మీరు కక్కుర్తేశం పడి కక్కుర్తేశాలతోటి వాళ్ళ దగ్గర పోయి మొగుడే పిలుస్తున్నట్టే వాడు ఏదో ట్రాప్ చేస్తున్న అనే విషయం మీకు ఈ మాత్రం కూడా అర్థం కాకుంటే ఇక మీరు ఏం మనుషులు ఏం బతుకుతున్నారో అర్థమైతలేదు. ఇంకొకటి, మొగుడు పిలిచి పిల్లల దగ్గర అన్నప్పుడు కొంచెమన్నా మనకు తెలుస్తుందిరా అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది. మనిషి అన్నోడికి కొంచెం సెన్స్ ఉన్నోడు ఆలోచన చేసుకోవాల్సిన విషయమే. ఖచ్చితంగా చాలా మంది తెలుసుకోవాలి. అంటే ఇలాంటి జరిగింది. ఒకటేం చెప్తున్నా అంటే ఇట్లా చాలా జరుగుతున్నాయి, వీళ్ళది బయటపడింది, కానీ నేను కూడా విన్నాను, తెలుసుకున్నాను, కానీ ఇట్లా ఓపెన్గా బయటపడుతుంది అనుకోవాలా. కపుల్స్ అనే వాళ్ళు ఉన్నారు, పిలిపించుకుంటున్నారు, వాళ్ళ ఫన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పోతున్నారు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మీ ఇంటికి పిలిపించుకోండి ఫస్ట్. వాళ్ళని ఏమన్నా ఉండుంటే ఓ సీక్రెట్ ప్లేసులు తీసుకొని మీరు అట్లా చేసుకొని తప్ప, కానీ ఈ ఇజ్జత్ లేని వ్యవహారాలు చేసి ఇజ్జత్ పోగొట్టుకోకుండా పైసలు పోగొట్టుకుంటున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇజ్జత్ పోగొట్టుకోవడంతో పాటు పైసలు కూడా పోగొట్టుకుంటున్నారు. మీ అవ్వయ్యకి పేరు పోతుంది. వాళ్ళది ఏముంది, ఈ దందా మానేసి ఇంకో కొత్త దందా స్టార్ట్ చేస్తారు. ఈ ప్లేస్ వదిలేసి కొత్త ప్లేస్లోకి పోతారు. అలవాటు పడిన పానం కాబట్టి ఇక దాని రుచి మరిగిళ్ళు వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. అవును, ఇన్స్టాగ్రామ్లలో ఇట్లాంటి బాగా వీడియోలు వైరల్ చేసుకొని వాళ్ళను మేము ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక క్రష్ ఫీలింగ్ ఈ జనాలకు తీసుకొచ్చి వాళ్ళని చూపించకుండా ఇలాంటి అట్రాక్ట్ చేసి తర్వాత కామెంట్స్ చేసి వీళ్ళని ఈ విధంగా లాక్కోవడం అనేది ఈ రోజులలో చాలా సహజం అయిపోయింది. కానీ ఒకటే చెప్తున్నా, ఇలాంటి చేసి దరిద్రమైన పనులు చేసినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవాలా. ఏదో విషయాల మీద మేము ఇట్లా చేస్తున్నాం అనేది కాదు. ఇట్లాంటి విషయాల మీద కొంత మాట్లాడి అవగాహన తీసుకొచ్చి పిల్లలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయినారు. చదువుకున్న ఏజ్లలో తెలిసి తెలియక చేస్తున్నారు. అందరూ తెలిసి చేస్తున్నారు అని తప్పని నేను తెలిసి తెలియని ఏజ్లో వాళ్ళకు వచ్చినట్టు ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వాళ్ళే అవకాశం ఇస్తున్నారు కదా. మేము తప్పు చేస్తే ఏంటి అనే ఫీలింగ్లో జనాలు బ్రతుకుతున్నారు. అబ్బాయిలు జాగ్రత్తగా ఉండంటారు, అమ్మాయిలు చాలా ముదుర్లు.